తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం నల్లమల్ల సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో అభ్యంతరాలు దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో తెలంగాణ తరపున ప్రాతినిధ్యం వహించాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది. రేపు పోలవరం బనకచెర్ల సుప్రీంకోర్టు కేసుపై ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 12 గంటలకు సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2:30 అభిషేక్ మను సింఘ్వీతో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్నటువంటి పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు చెప్పేటందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశాన్ని సుప్రీంకోర్టులో అభ్యంతరాలు తెలపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే రేపు మధ్యాహ్నం ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ భవన్ లో అధికారులతో పాటు అదేవిధంగా సీనియర్ కౌన్సిల్ సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ గా ఉన్నటువంటి అభిషేక్ మను సింఘ్వీతో ఈ యొక్క చర్చలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే అవకాశం. ఈ చర్చల్లో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కొంతమంది అధికారులు, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. ఢిల్లీలో రేపు మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో న్యాయవాది ఢిల్లీ సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ అభిషేక్ సింఘ్వీతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. మనం చూడొచ్చు, ఇప్పటికే ఈ యొక్క ప్రాజెక్ట్ సంబంధించి పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ ను చాలా అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తుంది. ఇటీవలే దాని డీటెయిల్స్ మొత్తం కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా టెండర్లు పిలిచిన సంగతి మనం ఇదివరకే చూసాం. ఈ నేపథ్యంలో మల్లన్న సాగర్ ను లింక్ ను అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే సిడబ్ల్యూసి కూడా గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు కూడా చేసింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కృష్ణా బోర్డు సంబంధించిన దానిపై కూడా కొన్ని అభ్యంతరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలిసినప్పుడు కూడా ఏపీ ప్రభుత్వం ముందుగా ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ అన్ని ఆధారాలతో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. రేపు దీనికి సంబంధించినటువంటి అభ్యంతరాలకు సంబంధించిన వాదన కావచ్చు, మరోవైపు దీనికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలను రేపు సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వీకి అప్పచెప్పి ఈ కేసును అతని ద్వారానే వాదనలు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు మధ్యాహ్నం ఢిల్లీలో తెలంగాణ భవన్ లో ఈ యొక్క సమావేశంలో అటు అధికారులతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీ కూడా ఈ సమావేశంలో హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా ఈ అంశాన్ని సుప్రీంకోర్టులో ఖచ్చితంగా వినిపించి తెలంగాణకు రావాల్సినటువంటి వాటిని ఖచ్చితంగా సాధించాలని మాత్రము రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చాలా రైట్, థ్యాంక్ యూ సునీల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు రాజకీయం రసవత్తరంగా మారింది. జిల్లాలో ఆసక్తికరంగా రాజకీయాలు మారుతున్నాయి. నిన్న జగన్ సమక్షంలో 2 కార్పొరేటర్లు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇవాళ టీడీపీలోకి చేరనున్నారు ఆ 2 వైసీపీ కార్పొరేటర్లు. అలాగే వైసీపీకి షాక్ ఇస్తూ కార్పొరేటర్ రవిచంద్ర వీడియో రిలీజ్ చేశారు. నెల్లూరు రాజకీయం రసవత్తరంగా మారింది. జిల్లాలో ఆసక్తికరంగా రాజకీయాలు మారుతున్నాయి. నిన్న జగన్ సమక్షంలో 2 కార్పొరేటర్లు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇవాళ టీడీపీలోకి చేరనున్నారు ఆ 2 వైసీపీ కార్పొరేటర్లు. అలాగే వైసీపీకి షాక్ ఇస్తూ కార్పొరేటర్ రవిచంద్ర వీడియో రిలీజ్ చేశారు. మేము గత 1 సంవత్సరం ముందు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా మేము తెలుగుదేశం పార్టీలోనే కొనసాగడం కూడా జరుగుతుంది. నేను జరిగిన ఇన్సిడెంట్లో ఏదో పొరపాటున ఇన్సిడెంట్ జరిగింది, కానీ మేము తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూగా ఉండదలుచుకుంటున్నాము. దయచేసి ఎవరు అపార్థం చేసుకోవాలి. మేము గత
ఒక సంవత్సరం ముందు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా మేము తెలుగుదేశం పార్టీలోనే కొనసాగడం కూడా జరుగుతుంది. నేను జరిగిన ఇన్సిడెంట్లో ఏదో పొరపాటున ఇన్సిడెంట్ జరిగింది, కానీ మేము తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూగా ఉండదలుచుకుంటున్నాము. ఇక నెల్లూరులో జరుగుతున్న రసవత్తర రాజకీయాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, అసలు ఏం జరుగుతుంది నెల్లూరు రాజకీయాల్లో? నిన్ననే ఇటు జగన్ సమక్షంలో కండువా కప్పుకున్నారు, సో ఇవాళ మళ్ళీ టీడీపీలోకి చేరబోతున్నారు, అసలు ఏం జరుగుతుంది? థ్యాంక్ యూ శాలిని. ఏదైతే మీరు చెప్పినట్టుగా కూడా నెల్లూరు రాజకీయం రసకందాయంలో పడిందనే చెప్పాలి. ఎప్పుడూ కూడా పొలిటికల్ హీట్ గత కొద్ది రోజులుగా కూడా నెల్లూరులో క్యారీ అవుతున్న పరిస్థితి అనే చెప్పాలి. ఏదో ఒక రకంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లో అయితే మాత్రం నెల్లూరు రాజకీయాలు అయితే మాత్రం నిత్యం నిలుస్తున్న పరిస్థితి. నిన్న వైసీపీ నుంచి కార్పొరేటర్లు 5 మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తాడేపల్లిలో చేరినటువంటి మరుక్షణమే యూటర్న్ తీసుకున్నటువంటి పరిస్థితి అని చెప్పాలి. ఏదైతే 18వ తారీఖు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పోట్లూరి శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది కూటమి ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి ఏదైతే అక్కడ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి మొత్తం 54 మంది కార్పొరేటర్లు ఉంటారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో. 54 మంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళే, వైఎస్ఆర్ పార్టీ బీఫార్ మీద గెలిచిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా వీళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం రాకముందు కొంతమంది కార్పొరేటర్లు టీడీపీలోకి వీళ్ళందరూ కూడా చేరినటువంటి పరిస్థితి. అయితే మెజారిటీ పర్సన్స్ ఎవరైతే సుమారు 40 మంది కార్పొరేటర్ల దాకా కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేసిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సర్వం సిద్ధం చేశారు. అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చిన తర్వాత కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే 18వ తారీఖు అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉందో, ఈ అవిశ్వాస తీర్మానంలో టీడీపీ రిలాక్స్ గా ఉన్నటువంటి మూమెంట్ లో ఒక్కసారిగా కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఏదైతే ఈ మధ్య కాలంలో సార్వత్రిక ఎన్నికల తర్వాత సైలెంట్ గా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఒక్కసారిగా కూడా అలర్ట్ అయ్యారు. ఆయన సూచనలు సలహాలతో ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ నగర నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ ఇద్దరు కూడా వ్యూహాత్మకంగా వాళ్ళ వద్ద ఉన్నటువంటి 12 మందికి గాను మరి ఒక 5 మంది కార్పొరేటర్లని వైసీపీకి రిటర్న్ చేశారు. అంటే 17 మందికి చేరింది వైసీపీ బలం. అలాగే మరొక 4 కార్పొరేటర్లతో కూడా వీళ్ళు చర్చలు జరుపుతున్నట్టు కూడా నిన్న సాయంత్రం వరకు కూడా హడావిడి నడుచున్న పరిస్థితి అని చెప్పాలి. అంటే 19 మంది కార్పొరేటర్లు వైసీపీ పక్కకు గానొస్తే అవిశ్వాసం వీగిపోయేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో 1/3 ఉన్నటువంటి బలం తోటి మేయర్ నిలిచేటువంటి పరిస్థితి అని చెప్పాలి. ఈ నేపథ్యంలో 5 మంది కార్పొరేటర్లు వైఎస్ జగన్ సమక్షంలో చేరి నెల్లూరుకు బయలుదేరినటువంటి వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో వారిపై ఉన్నటువంటి కేసుల్ని నమోదు చేసి వీళ్ళ స్టేషన్ తరలించే పరిస్థితి. అయితే ఈ అంత నాటకీయ పరిణామాల మధ్య నిన్న ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ కార్పొరేటర్లను అరెస్ట్ చేశారంటూ కూడా ఆయన నవాబ్పేట పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ పోలీసులను కూడా సమాచారం తీసుకున్నారు. దగ్గర 2-3 గంటల వరకు కూడా ఆయన అక్కడే ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పాలి. అయితే ఈ లోపలే ఉదయానికల్లా ఎవరైతే నిన్న జగన్ సమక్షంలో కండువా కప్పుకుంటుంటే 2 కార్పొరేటర్లు యూటర్న్ తీసుకున్నారు. వాళ్ళు తెలుగుదేశంలోనే కొనసాగుతామంటున్నారు. మెజారిటీ కార్పొరేటర్లు సుమారు 43 మంది కార్పొరేటర్లు ఇప్పుడు టీడీపీ క్యాంప్ లో ఉన్నారు. ఇప్పుడు అప్రమత్తమైనటువంటి అధికార టీడీపీ అందరూ కూడా ఎవరైతే మంత్రి పొంగూరి నారాయణ, రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకసారి అలర్ట్ అయ్యారు. వీళ్ళందరూ కూడా కార్పొరేటర్లని ఎందుకన్నా మంచిదన్నటువంటి ముందు జాగ్రత్త చర్యలో క్యాంపుకు తరలించారు. వీళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాల్లో వీళ్ళని క్యాంప్ ఏర్పాటు చేశారు. 18వ తారీఖు వీళ్ళని డైరెక్ట్ గా అవిశ్వాస తీర్మానం ఉండేటటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణానికి తీసుకొచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది శాలిని. రైట్, థ్యాంక్ యూ చరిత్. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. దుర్గం ఎస్టీ కాలనీ సమీపంలో చొరబడి 12 ఏనుగులు కొబ్బరి చెట్లు, పశుగ్రాసం ధ్వంసం చేశాయి. ఏనుగుల గుంపు గ్రామంలో సంచరిస్తుండటంతో భయాందోళనకు గురవుతున్నారు గ్రామస్తులు. అధికారులు స్పందించి దట్టమైన అడవిలోకి ఏనుగులను తరవాలని గ్రామస్తులు, రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. దుర్గం ఎస్టీ కాలనీ సమీపంలో చొరబడి 12 ఏనుగులు కొబ్బరి చెట్లు, పశుగ్రాసాన్ని ధ్వంసం చేశాయి. ఏనుగుల గుంపు గ్రామంలో సంచరిస్తుండటంతో భయాందోళనకు గురవుతున్నారు గ్రామస్తులు. అధికారులు స్పందించి దట్టమైన అడవిలోకి ఏనుగులను తరమాలని గ్రామస్తులు, రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్, ఇక తిరుపతిలో అయితే ఏనుగుల గుంపు అక్కడి గ్రామంలో అయితే సంచరిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, దీనిపై అధికారులు ఏమైనా స్పందించారా? ఎస్ శాలిని, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రంగంపేటలో నిన్న అర్ధరాత్రి సమయంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. అంటే దుర్గంపేట సమీపంలోని ఎస్టీ కాలనీలో ఏనుగుల మంద ఒక్కసారిగా దాడి చేయడంతో గ్రామస్తులందరూ ఒక్కసారిగా భయభ్రాంతికి గురయ్యారు. గ్రామంలోని ఆ యొక్క అటవీ ప్రాంతం సమీపంలో ఈ యొక్క పొలాలు ఉండడంతో ఆ పొలాలను కూడా పూర్తిగా ధ్వంసం చేశాయి. అక్కడున్న పంట పొలాలకి చుట్టూ వేసి ఉన్న రాతి కుసాలను, అదేవిధంగా కొబ్బరి చెట్లను, అలాగే ఆ పశువులకు ఉంచిన యొక్క పశుగ్రాసాన్ని పూర్తిగా ధ్వంసం చేశాయి. అదేవిధంగా అయితే రాత్రి వేళల్లో ఈ యొక్క ఏనుగులు దాడి చేయడం వల్ల గ్రామస్తులంతా భయభ్రాంతులకు లోనవుతున్నారు. అంటే ఒంటరిగా గ్రామస్తులు గాని, అక్కడ కాపలాదారులు గాని పంట పొలాల్లో ఉండొద్దని చెప్పి కూడా అధికారులు చెప్పడం జరిగింది. దీనిపైన సమాచారం అందుకున్న అధికారులు కూడా, అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క ఏదైతే పంట నష్టాన్ని అంతా కూర్చొని అంచనా వేస్తున్నారో, అదేవిధంగా ఈ యొక్క ఏనుగులు తరచూ దాడులు చేస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా ఏదైతే ఈ యొక్క శేషాచల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఈ ప్రాంతాలపైన తరచూ ఏనుగులు దాడులు చేస్తుండడం యొక్క రైతులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చేతికొచ్చిన పంట కూడా ధ్వంసం కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. తరచూ ఈ యొక్క ఏనుగుల దాడుల నుంచి తమకు రక్షణ కరువు అవుతుందని, తమకు రక్షణ కల్పించాలని చెప్పి కూడా రైతులు మొరపెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ ఏనుగుల దాడులను నియంత్రించడం కోసం అటవీ శాఖ అధికారులు ఒక అటవీ ప్రాంతానికి సమీపంలో కందకాలను తవ్వడం జరిగింది. అయితే ఆ కందకాలు కూడా క్రమంగా కూడిపోవడం వల్ల ఏనుగులు సులువుగా యొక్క అటవీ ప్రాంతాల నుంచి గ్రామాలకి చొరబడే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ సోలార్ పెన్షన్ ద్వారా కూడా వాటిని నియంత్రించాలని చెప్పి కూడా చర్యలు చేపడుతున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో కూడా కార్యరూపం దాల్చుకోవడంతో ఏనుగులు తరచూ దాడులకు తెగబడుతున్నట్లు తెలుస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ నారాయణ. బ్యాక్ టు న్యూస్. దువ్వాడ శ్రీనివాస్, మాధురి మరో వివాదంలో చిక్కుకున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని పెండెంట్ ఫామ్ హౌస్ లో మాధురి బర్త్డే వేడుకలు జరిపారు. బర్త్డే వేడుకల్లో వైసీపీ నేతలు కూడా పాల్గొన్నారు. అనుమతి లేకుండా మాధురి బర్త్డే జరపడంతో పోలీసులు రైడ్ నిర్వహించారు. విదేశీ మద్యం బాటిళ్లు, హుక్కాను స్వాధీనం చేసుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్, మాధురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్, మాధురి మరో వివాదంలో చిక్కుకున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని పెండెంట్ ఫామ్ హౌస్ లో మాధురి బర్త్డే వేడుకలు జరిపారు. బర్త్డే వేడుకల్లో వైసీపీ నేతలు కూడా పాల్గొన్నారు. అనుమతి లేకుండా మాధురి బర్త్డే వేడుకలు జరపడంతో పోలీసులు రైడ్ నిర్వహించారు. విదేశీ మద్యం బాటిళ్లు, హుక్కాను స్వాధీనం చేసుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్, మాధురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.